తెలంగాణలో ఎండ తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ అతి తీవ్రమైన వడగాలులు వేయడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్న ఆదిలాబాద్, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమ్రంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. మెదక్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎండ తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ అతి తీవ్రమైన వడగాలులు వేయడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. తెలంగాణలో చూస్తే ఎండ రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది. అయితే ఈ రోజు చూసుకుంటే ఇటు పక్క ములుగు కానివ్వండి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ అతి తీవ్రమైన వడగాలు వేయడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు, వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, చిరుజల్లులు కూడా నమోదవుతున్నాయి. వడదెబ్బలతోటి గత 4 రోజుల్లోనే సుమారు 168 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే రోజు రోజుకు ఎండలు మండిపోతున్నటువంటి క్రమంలోనే నేటి నుంచి రోహిణి కార్తె ప్రభావం మొదలవడంతో ఈ రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రోళ్లు పగిలే ఎండలు, అతి తీవ్రమైనటువంటి వడగాలులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ వడగాల్పులపై రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దాంతో పాటు ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల అయినటువంటి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు సహా పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 దాటిందంటేనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో 10 దాటిందంటే వడగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాటినా కూడా వడగాల్పుల తీవ్రతకు ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వడదెబ్బ కారణంగా గత 4 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 128 మంది మృతి చెందడంతో నిన్న ఒక్కరోజే 61 మంది ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది కూడా మనం ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు. మరి అంతటువంటి తీవ్రమైనటువంటి ఎండల, ప్రచండమైనటువంటి ఎండ భానుడు నిప్పుల కుంపటి తలపించినటువంటి క్రమంలోనే ఇటు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి అసాధారణ స్థాయికి పెరుగుతుండటంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటు వడదెబ్బ కారంతో ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి క్రమంలోనే ఇటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన వాతావరణ శాఖ జారీ చేసింది. మరి ఈ క్రమంలోనే ఇటు మరోవైపు ఇటు నైరుతి ఋతుపవనాల కారణంగా కూడా కదలికలతోటి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలకు సంబంధించి ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మెదక్లలో ఎదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షం కురవడంతో ఇటు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే నల్గొండ జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ జిల్లాలో కూడా మరి కాసేపట్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు వడగాలుడు, ఇటు దాంతో పాటు ఇటు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు చిన్న పిల్లలతో పాటు వృద్ధులు, గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మే 26 నుంచి 29 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురవడం నేడు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా ఇటు నారాయణపేట జిల్లాలో దానికి సంబంధించి 5.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. జోగులాంబ, గద్వాల జిల్లాతో పాటు అలంపూరు, వనపర్తి జిల్లాల్లో కూడా
ఇటు మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే దీనికి సంబంధించి కూడా అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ఈ వారాంతం నాటికి తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గోవా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే మరో 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఇటు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం నుంచి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని మిగిలినటువంటి భాగాల్లో విస్తరించేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు ఓవైపు, మరోవైపు వర్షాల తోటి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. రహీం. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.